పాన్ చూస్తున్నావా? సో నేను పాన్ని ఊకే పాన్ అన పీ అంట, అర్థం చేసుకోరి. సో ఊకే పీ వస్తున్నావా? సో నీ లైఫ్ నాశనం చేసుకుంటున్నావు. నాశనం అంటే ఏం తెలుసా? మొత్తం బికారిగా అయిపోయి బిచ్చాడు అయిపోయి, అది కాదు, మెంటల్ పేషెంట్ అయిపోతావు. అందులో చూపించేటంత నిజం కాదు, అర్థమవుతుందా? ఏ మనిషి గంటలు 2 గంటలు 3-4 గంటలు అదే పనిగా పెట్టుకోడు, అర్థమవుతుందా? మనుషులం మనం, గుర్రాలు గాడిదలు ఏనుగులం కాదు, మనుషులం. సో మనిషి యొక్క మనస్తత్వం తెలుసుకొని బాగా వాళ్ళు ఆ సైట్ను డిజైన్ చేయడం జరిగింది. సో పబ్లిక్ మొత్తం ఎట్లయినా లస్ట్కి ఎడిక్ట్ అవుతారు కదా, సో దానికి అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో వాళ్ళు కోట్లలో సంపాదిస్తారు, ప్రేక్షకులు మాత్రం అందులో వచ్చే యాడ్స్, దాంతోపాటు అందులో వచ్చే వీడియోస్ చూసి అట్రాక్ట్ అవుతారు. మీరు గమనించారా? దాంట్లో క్లిప్స్ యాడ్ చేసుకుంటూ పెడతారు. సో అందులో వాళ్ళు చూడు కాలంటే ఫిట్ ఉంటారు, వాళ్ళ బాడీస్ ఫిట్ ఉంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, ఏం రోగాలు రావు వాళ్ళకి. వాళ్ళు హెల్తీ అంటే వాళ్ళు చేసేది అంతా మనకి చూపిస్తారు. సో మనిషి యొక్క డోపమైన్ తెలుసు కాబట్టి, మనిషి యొక్క లస్ట్ తెలుసు కాబట్టి వాళ్ళు అలాంటి వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతాయి. సో అదొక కంపెనీస్, వాటికి కూడా కంపెనీస్ ఉంటాయి. సో అందులో స్టార్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళకి ఏం రోగాలు రావు. వాటిని చూసి ఎడిక్ట్ అయిన వాళ్ళకి మాత్రం రోగాలు వస్తాయి అండ్ మెంటల్గా జరిగిపోతారు. దాంతోపాటు అండ్ ఫోకస్ ఉండదు, వర్క్ మీద కరెక్ట్ పని చేయలేరు అండ్ ఎలాంటి వాళ్ళని చూసినా తప్పుడుగా చూడడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ మైండ్ గ్రో కాదు, వాళ్ళ వయసుకి తగ్గట్టు వాళ్ళ పనులు చేయరు. దాంతోపాటు వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన ఏజ్, వాళ్ళకు ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్లో వాళ్ళు చేయాల్సిన పనులు చేయరు. లైక్ స్టూడెంట్స్ ఎక్కువ మంది డ్రాప్ అవుతారు, ఎందుకంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, టీనేజ్ వస్తుంది కాబట్టి అడిక్ట్ కావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ పర్సన్స్ అడిక్ట్ అవుతారో, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళ చేతులలో వాళ్ళు నాశనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఎడ్యుకేటెడ్ కాలేరనుకో, వాళ్ళకి బ్రెయిన్ ఫంక్షన్ కరెక్ట్ పని చేయకపోవడంతో, సో వాళ్ళు సరిగ్గా గుర్తుంచుకోకపోవడం అండ్ తప్పుడుగా ఆలోచించడం, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఉండదు, ఒక గోల్ ఉండదు, ఏముండదు. సో దానికి ఎడిక్ట్ అయిపోతారు. అండ్ ముఖ్యంగా వీడియోస్లలో మనం చూస్తుంటాం చూడు, చాలా రకాల స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు చేయడం జరుగుతుంది. ఫైనల్గా చేసేది ఒకటి, కానీ స్క్రిప్ట్ ఫాలో అవుతారు. సో వాళ్ళని చూడడం, వాళ్ళు ఫిట్ ఉంటారు, వాళ్ళ బాడీ చూడండి, వాళ్ళ బాడీ ఫిట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు హెల్తీ డైట్ పాటిస్తారు. అండ్ వాళ్ళ లైఫ్ ఎట్లుంటుందో తెలుసా? లగ్జరీగా ఉంటుంది, అర్థమవుతుందా? సో వాళ్ళు తీసుకునే ఫుడ్ అంతా కాస్ట్లీ ఉంటుంది, అర్థమైంది? అదంతా బిజినెస్, అదంతా లాస్ట్ ట్రాప్ అది. సో చాలామంది, ఎక్కువ మంది మన ఇండియాలో మునిగిరు చూసేవాళ్ళు లెక్క, తెలుసా? సో అది అయితే అందులో మీరు చూడురి, మీరు గమనించడానికి మీకు తెలుస్తుంది, ఏ మనిషి మినిమం 1 hour 2 hours చేయడు. మ్యాక్సిమం అంటే 30 minutes 45 minutes చేయడం జరుగుతుంది, కానీ 1 hour 3 hours 4 hours చేయడు. ఆ పని మాత్రం కొద్దిసేపు వేస్తాడు, మిగతా అంత రొమాన్స్ అది ఎంతసేపు అయినా వేసుకోవచ్చు. ఓకే, సో అందులో మనకి చూపెడతారు గంటలు చేసాను అంటారు కదా, అదంతా రియాలిటీ కాదు. ఎందుకంటే అందులో క్లిప్స్ ఉంటాయి, క్లిప్స్ యాడ్ చేస్తారు. ఫస్ట్ ఒక పొజిషన్ ఉంటుంది, దాని తర్వాత ఇంకో పొజిషన్కి వస్తారు. ఫస్ట్ పొజిషన్లో కంప్లీట్ అయిన పని మళ్ళీ మనిషి రికవర్ కావడానికి టైం పడుతుంది. సో ఆ టైం అయ్యేంత వరకు దాని అటు సైడ్ వేసి పెడతారు. ఎప్పుడైతే మనిషి రికవర్ అవుతాడో, మళ్ళీ స్టార్ట్ అవుతాడు పనికి, అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఆ క్లిప్ యాడ్ చేసి వీడియోగా తయారు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికి చూసిన ప్రేక్షకులు 45 నిమిషాలు, 1 గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు, 1 తీరు. ఈ మైండ్ సెట్లు ఏమవుతారంటే మైండ్ జరిగిపోతుంది, అంటే వాళ్ళకి ఎడిక్షన్ అవుతుంది. సో అదే అటెండ్ చేస్తారనుకో. సో దీంతో ఏమవుతుంది తెలుసా? వాళ్ళ మ్యారేజ్లలో
ఫస్ట్ దెబ్బ ఎక్కడ కొడుతుంది తెలుసు? ఇవి ఎడిక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి జాబ్ రాదు. జాబే కాదు, బిజినెస్లో కూడా సక్సెస్ కాలేరు. జాబ్ కొట్టలేరు, బిజినెస్లో సక్సెస్ కాలేరు. వాళ్ళకి స్కిల్స్ కూడా ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళు దేంట్లో పర్ఫెక్ట్ కాలేరు. మైండ్ షార్ప్ పని చేయదు దేంట్లో పర్ఫెక్ట్. సెకండ్, మ్యారేజ్ చేసుకుంటారు, వెంటనే డైవర్స్ అవుతుంది. ఎందుకంటే అందులో చూసి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ అట్లా చేయలేరు. ఎందుకంటే నేను చెప్పిన అందులో క్లిప్స్ యాడ్ చేస్తారు, సో టైం పడుతుంది. సో చాలా టైం తీసుకొని ఒక క్లిప్ అయిపోయాక ఇంకో క్లిప్ కోసం వాళ్ళు రికవర్ కావాలి. రికవర్ అయినాక సేమ్ యాజ్ ఇట్ అదే కాస్ట్యూమ్ తోటి మళ్ళీ పని చేయడం జరుగుతుంది. సో అది యాడ్ చేసి పెట్టడం జరుగుతుంది. సో ఇది రియాలిటీ ఏమో అనుకొని వీడు అట్టనే చాలు చేస్తాడు, పని అయిపోతుంది వెంటనే, సాటిస్ఫై కారు. దాంతో ఏమవుతుంది, వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ వచ్చి అండ్ ఐఎమ్ నాట్ ఫిట్, అరే ఈ సైజ్ ఎందుకు ఇంత ఉన్నది ఎవరే అరే అన్నట్టు ఏమవుతుంది తెలుసు? అక్కడ వాళ్ళకి ఇది కరెక్ట్ కదా అనుకుంటే వాళ్ళు డైరెక్ట్ అది ఆడుకోతుంది తెలుసా, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లోకి వెళ్ళిపోతుంది. సో చివరికి ఏమైతే డైవర్స్కి వచ్చుతాయి. అంటే ఒకటి ఫస్ట్ జాబ్ రాలేదు, బిజినెస్లో సక్సెస్ కాలేదు, సెకండ్ మ్యారేజ్ కూడా దొబ్బింది. థర్డ్ ఏంటంటే తెలుసా, సొసైటీలో కరెక్ట్ తిరగలేరు. సొసైటీలో వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి మాట్లాడిన, లైక్ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడిన, దాంతోపాటు పెద్ద వాళ్ళతో మాట్లాడిన వ్యంగ్యంగా థింక్ చేయడం, తప్పుడుగా థింక్ చేయడం, ఇలాంటివి చేయడం జరుగుతాయి. అండ్ వాళ్ళు మనకి అక్కలు అవుతారు, లేకుంటే తమ్ముళ్ళు అవుతారు, అన్నలు అవుతారు, లేకపోతే చెల్లెలు అవుతారు అనేది మైండ్లో ఉండదు. అలా ఎడిక్ట్ అయిన వాళ్ళు, అర్థమవుతుందా? సో ఇది చాలా ఘోరం. ఫోర్త్, పిచ్చోడై చచ్చిపోతాడు, అంతే, ఏం లేదు, వాడికి ఏమున్నది. సో ఇంత ఉన్నది. ఇంకా ఏమున్నాయంటే బాడీ ఫిట్ ఉండదు, హెల్త్ సరిగ్గా ఉండదు, అండ్ వ్యసనాలకి ఎడిక్ట్ అవుతారు. లైక్ తాగుడు, డ్రగ్స్, గంజాయి, స్మోకింగ్, వీటికి ఎడిక్ట్ కావడం జరుగుతుంది. అండ్ అడ్డమైన టాబ్లెట్స్ వేసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోవడం, బాడీలోని ఆర్గాన్స్ ఖరాబ్ చేసుకోవడం జరుగుతాయి. వాటికి ఎడిక్ట్ అయ్యి అప్పి అనే వీడియోస్కి ఎడిక్ట్ అయ్యి ఇంత ఉన్నది కథ తెలుసా. అందుకే నేను ఏమంటున్నా తెలుసా, టీనేజ్లో ఉన్నప్పుడు కంట్రోల్ ఉంచుకోర్రి, కంట్రోల్ ఉండాలి. ఎవడు చెప్పడు, టీచర్స్ చెప్పరు, పేరెంట్స్ చెప్పరు, ఫ్రెండ్స్కి తెలియదు కూడా ఫస్ట్, వాళ్ళకి తెలియదు. అరే ఈడిది టీనేజ్, ఆడిది టీనేజ్, ఆడికి ఏం తెలుస్తుందిరా, ఇద్దరికి అది ఏజ్ వాళ్ళు కాబట్టి ఏం పెద్దలు చెప్పినా కూడా వినరు. ఎప్పుడైతే వాళ్ళకి లైక్ 24-25 ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బుగ్గ వెలుగుతుంది, అప్పుడు కెరియర్ దొబ్బుతుంది, ఏం చేయాలో అర్థం కాదు, జీవితం సగం గుడిసిపోతుంది. ఇంకప్పుడు ఏం చేస్తావు, ఫైనల్గా ఫారెన్ వెళ్ళిపోవాలని చూస్తారు. ఫారెన్కి వెళ్ళిపోవాలన్న బాడీ ఫిట్ ఉండాలి కదా, ఆడేమైతే దొబ్బుతుంది, నీకేమో స్కిల్ వస్తే స్కిల్ రాదు. ఇదంతా ఆ వీడియోస్ చూసి ఎడిక్ట్ కావడం జరుగుతుంది. ఎవడైతే కంట్రోల్ ఉంటాయో ఇదంతా బుల్షిట్ రా, అంత ఫేక్, అదంతా ఏదో 10 minutes టైంపాస్ చూసినామా బస్సుగా, అంతే. అట్లా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి తెలుసా. అవి ఎడిక్ట్ కావద్దు ఎప్పటికీ. ఆ వీడియోస్కి ఎడిక్ట్ అయిన వాడు పేరుకి వచ్చినాడు ఒక్కలేడు, వాళ్ళు పేరుకి వస్తారు. వాళ్ళ కంపెనీస్ ఉంటాయి, కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేస్తారు, ఆ స్క్రిప్ట్స్ ఉంటాయి, ఆ స్క్రిప్ట్స్ కరంగా అంటే స్క్రిప్ట్స్ టైప్గా వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడం జరుగుతుంది. అందులో చాలామంది ఒక వీడియోకి ఎడిక్ట్ అయ్యారు అనుకో, అందులో అతని పేరు తెలుసుకున్నాం, అతను ఫేమస్ అయిపోతారు. సో అందులో ఇలా ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు. సో చూడుర్రి, లిమిట్ ఎడిక్ట్ అయ్యారనుకో సంఖ్య అయిపోతారు, అర్థమవుతుందా. యాక్చువల్గా చూడురనే సజెషన్ అవసరం లేదు. ఎందుకు, ఫస్ట్ నీ గోల్ ఏంది, నీ పరిస్థితి చూసుకున్నావు ఒకసారి, ఎట్లున్నా నీ పరిస్థితి చేంజ్ కావాలంటే నువ్వేం చేయాలా, ఒక పని చేసుకో, లైక్ జాబ్ చేస్తావా, బిజినెస్ చేస్తావా, ఏం చేస్తావు చెయ్యి. ఒకటి ఫస్ట్ నువ్వు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, రూల్స్, రెగ్యులేషన్స్, లాస్ అన్నీ తెలుసుకోవాలా. ఫస్ట్ ఎడ్యుకేటెడ్ అయి చదువుకో. పుస్తకాలు బట్టి పట్టడు, ఏదో ఎగ్జామ్లో పాస్ కావాలా అందుకు చిట్టీలు కొట్టడు, వేస్ట్. అది ఆ సర్టిఫికేట్ కూడా నీకు పనికిరాదు. ఒక స్కిల్ డెవలప్ చేసుకో, స్కిల్ తెలుసుకో, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు నువ్వు ఏ విధంగా ఇప్పుడు నువ్వు జాబ్ కొట్టాలా, ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. ఇంటర్వ్యూ అటెండ్ కావాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే
నువ్వు అన్ఎలిజిబుల్ అవుతావు. అర్థమవుతుంది. ఎలిజిబుల్ కావాలంటే నీకు ప్రాపర్ వే ఎడ్యుకేషన్ నువ్వు పొంది ఉండాలి. నువ్వు పర్ఫెక్ట్గా మాట్లాడాలా. అండ్ దాంతోపాటు నీ పక్కకున్న ఫ్రెండ్స్ కొంచెం మెచ్యూర్ పీపుల్ అయితే పర్వాలేదు, కానీ పిచ్చి బుక్కులు అనుకో వదిలేసేయాలని అవసరం లేదు. వాళ్ళు నీకు లైఫ్లో దేనికి వణికిరారు. నీ సర్కిల్ మార్చుకో. అర్థమవుతుందా? ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ ఉన్నారో అంత టైం బొక్క. ఎందుకంటే నీ లైఫ్ స్టైల్ నువ్వు మార్చుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు నీకు టైం ఉండాలా. నీకు టైం దొరకది. తిరుగుడు, తందనాలు, తాగుడు ఇవన్నీ వేసుకుంటే వేస్ట్. అర్థమవుతుందా? ఏజ్ అయిపోయిందనుకో మళ్ళీ ఏజ్ తిరిగి రాదు. ఇప్పుడు నీకు 23, ఇప్పుడు నీకు 20 years అనుకో, సడన్గా 22 yearsకి వచ్చేసిన 21, 22 ఈ 2 years మళ్ళీ వస్తాయి నీకు, రావు కదా. ఇంకా సో ఎప్పటికీ మెచ్యూర్డ్ ఉన్న పర్సన్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయాలి. అర్థమవుతుంది. ఇమ్మెచ్యూర్ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుడు వేస్ట్. వాడు లంగా అంటే వేస్ట్. అలా ఇప్పుడు కొందరు ఉంటారు వేస్ట్, వాళ్ళతో తిరగకు. ఎందుకంటే నువ్వు మంచోడివే, వాళ్ళ కరెక్ట్ కాదు. నువ్వు మంచోడిగా ఉండి వాళ్ళతో తిరిగి నీకు కూడా సడన్గా అరే చేద్దాం ఒకసారి ఏమవుతుంది అన్నట్టే అయిపోతుంది అందులో అట్లా. సో నేనేమంటానంటే పీక్ అడిక్ట్ అయిన వాళ్ళు పేరుకి వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు తెలుసా. ఒక్కరు లేరు. అర్థమవుతుందా? అది కరెక్ట్ కాదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు కంట్రోల్లో ఉండరు. ఓకే, ఫస్ట్ మీకు గోల్ పెట్టుకోర్రా. పెద్ద గోళ్ళు పెట్టుకోరు. ఏమవుతుంది, నేను అది చేద్దాం అనుకుంటే కాదు. బయట సొసైటీలో ఈ అమ్మాయి తోపు అయిపోతూ ఉండాలి. పవర్ ఉండాలి, మీకు చేతుల పవర్ ఉండాలి. పొలిటీషియన్ తోటి లింకులు ఉండాలి. బిజినెస్ పెట్టు, లేకుంటే పెద్ద జాబ్ కొట్టు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వదిలే కాబట్టి బిజినెస్ అనేది. అర్థమవుతుందా? సో లైఫ్లో ఏదైనా కూడా పెద్ద పెట్టుకోవాలి, కానీ అదేం సైట్ రా. వాళ్ళకి లాభం, చూసే వాళ్ళకి లాభం ఉండాలా. చేసే వాళ్ళకి లాభం ఉంటుంది తెలుసా, చూసే వాళ్ళకి లాభం ఉండదు. అదంతా ట్రాప్. సో ఎవడైతే అడిక్ట్ అయినా పేరుకి రాడు, ఎప్పటికి పేరుకి రాడు. నా గ్యారంటీ చెప్తున్నా. ఆ వీడియో చూసినాడు పేరుకి వచ్చినాడు ఒక్కరు లేడు. ఓకే, సో నేను చెప్పింది కరెక్ట్ కదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి నేను మరొక టాప్తో మళ్ళీ వేసుకున్నాం. మన తరపు జై హింద్, జై తెలంగాణ. సో ఓకే, పీక్ ఎడిక్ట్ అయ్యారనుకో లైఫ్ సర్వనాశనం అయిపోతాయి. సోషల్ మీడియాలో అలాంటి కంటెంట్ వీడియోస్ వస్తున్నాయి. అలాంటివి సోషల్ మీడియా అంటేనే 18+. అలాంటి వీడియోస్ రాకపోతే ఇంకెలాంటివి వస్తాయి? మంచిగా వస్తాయి. నువ్వేం చూస్తున్నావు నీకు వస్తాయి. ఫస్ట్ నీ దృష్టి, నీ ఫోకస్ మార్చుకో. టీనేజ్ ఉన్న వాళ్ళు, తమ్ముళ్ళైనా బ్రదర్స్ మీకు చెప్తున్నా, సిస్టర్స్ మీకు కూడా చూడకూర్రి. లైఫ్ సర్వనాశనం అవుతుంది. మేము విన్నాం, నువ్వేంది నాకు ఇప్పేది, నాకు నచ్చింది చేసుకుంటాం, మాకు తెలియదా? మేము టీనేజర్స్, యంగ్ బ్లడ్స్ అంటే ఓడన్నా గుడిసుకపోతామని కూడా గుడిసిపోరు, మీ ఇష్టమే. ఓకే, రైట్.